పుట్టగానే పరమేశ్వరుడిచ్చిన బంధుత్వం మాత్రం అమ్మానాన్నలతోనే. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరుకునేది నీవు వాళ్లకు ఏదో చేయాలని కాదు, నీకు వాళ్ళేం చేయగలరని. ఆ ఆర్తి సహజంగా వాళ్లకు తప్ప వేరెవరికీ ఉండనే ఉండదు. అటువంటి వాటిలో ఒకటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో ఉండే అనుబంధం. నాతో కలిసి పుట్టిన వాళ్లతో అనుబంధం అపూర్వం. నా అన్న లేదా తమ్ముడు ఈ జన్మకంతటికీ వాడే నా అన్న లేదా తమ్ముడు. అక్క ఈ జన్మకు ఆమె అక్క. నేను చాలామందిని చెల్లెళ్లగా చూడవచ్చు, కానీ మా అమ్మానాన్నల కడుపున నాతో కలిసి పుట్టిన చెల్లి అదొక్కతే. దానితో సమానం మాత్రం ఎవరూ కాలేరు. వాచికంగా ఆమె నా చెల్లెలితో సమానం అంటాం. ఆమె స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం సాధ్యం కాదు. అలా అక్క కూడా. తోడబుట్టినవారు అంటే ఆ అనుబంధం మరొకరితో ఉండదుగాక ఉండదు.